జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనోరమకు అత్యంత ప్రియపాత్రుడైన విశ్వాసమైన ఆత్మీయుని పిలిచి అతను ఆడంగివాడు సుకుమారుడు. అతనితో ఏకాంతంగా చెప్పుకొని తన కష్టం బోరుమంది. ఇప్పటి పరిస్థితిలో ఏం చేయాలో సలహా చెప్పమని అంది. అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఇంకా ఇక్కడ ఉండటం క్షేమం కాదు. పారిపోదాం పద, నేను వస్తాను నీతో పాటు. అడవుల్లోకి పోయి అక్కడి నుంచి వారణాసి చేరుకుందాం. అక్కడ సుబాహుడని మా మేనమామ ఉన్నాడు. శ్రీమంతుడు, బలవంతుడును. అతని రక్షణలో మనం ఉందాము. మాయదారి యుధాజిత్తుని దర్శించడానికి జనమంతా కోలాహలంగా ఉన్నారు కనుక మనల్ని ఎవరూ పట్టించుకోరు. అదే వంకతో అదే అదనగా మనం అంతఃపురం నుంచి రాజప్రాసాదం నుంచి బయటపడవచ్చు. అక్కడ నుంచి రథం ఎక్కి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. ఈ ఆలోచనకు మహారాణి సమ్మతించింది. లీలావతి దగ్గరకు వెళ్ళి రణరంగంలో ప్రాణాలు కోల్పోయిన తన తండ్రిని ఒకసారి దర్శించాలి, వెడుతున్నాను అని చెప్పి విదల్లుడు సైరంధ్రి వెంట రాగా కొడుకుని తీసుకుని రథం ఎక్కి బయలుదేరింది. రణరంగంలో తండ్రి కళేబారని చూసి ఓలు ఓలని విలపించింది. విదల్లుడు సైరంధ్రి ఓదార్చాడు. తేరుకుంది. భయంతో వణికిపోతూ తండ్రి శరీరాన్ని త్వరగా అగ్ని సంస్కారం జరిపించింది. వెంటనే బయలుదేరి 2 రోజుల ప్రయాణం గంగా తీరానికి చేరుకున్నారు. అక్కడ ఆ అటవికులు వీరిని అటకాయించారు. సొమ్ములన్నీ దోచుకున్నారు. రథం కూడా లాక్కున్నారు. పారిపోయారు. కొడుకును చంకనెత్తుకొని సైరేంద్ర చెయ్యి పట్టుకొని ఒక చిన్న తెప్ప ఎక్కి గంగా నదిని దాటింది. ముగ్గురు కూడా త్రికూట పర్వతం చేరుకున్నారు. అక్కడ భరద్వాజుడి ఆశ్రమం ఉందని తెలిసింది. త్వరగా ఆశ్రమానికి వెళ్ళారు. తాపసులను చూసేసరికి మనోరమకి ధైర్యం వచ్చి అందరికీ పాదాభివందనం చేసింది. భరద్వాజుడు అడిగారు, ఎవరమ్మా నువ్వు? కష్టాల పాలై ఇటు వచ్చినట్టున్నావు. దేవతవా? పసిబిడ్డతో వచ్చావు. రాజ్యం కోల్పోయినా ఏ మహారాజుకో వెళ్ళాలివి అని అనిపిస్తుంది. ఏమిటి వృత్తాంతం చెప్పమ్మా అని ఈ పలకరింపు మాటలతో మనోరమకి దుఃఖం వచ్చింది. కట్టలు తెంపుకొని దుఃఖంతో వెక్కి ఏడ్చింది. కాసేపటికి ఊపిరి తిప్పుకుంది. విదల్లుడి వైపు చూసింది. అతడు భరద్వాజుడికి విషయం అంతా చెప్పాడు. మా అమ్మగారిని తమరే కాపాడాలి. ఆర్తులను బీతులను రక్షిస్తే యజ్ఞం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యమని తమ వంటి పెద్దలు చెప్పగా విన్నాను. మహర్షి శరణని కాళ్ళ మీద పడ్డాడు. చిట్టి తల్లి, నిర్భయంగా ఉండు. ఇక్కడ నీకు ఏ ఇబ్బంది కలగదు, ఏ దుఃఖము ఉండదు. కొడుకును శ్రద్ధగా పెంచి పెద్దవాడిని చెయ్యి, తప్పకుండా మహారాజు అవుతాడు అని భరద్వాజుడు అనుజ్ఞతో పాటు ఆశీస్సులు అందించాడు. వారి కోసం ఒక పర్ణశాలను చూపించాడు. ముగ్గురు అందులో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. జనమేజయ యుధాజిత్తు రణరంగం నుంచి విజయగర్వంతో అయోధ్యాపురి ప్రవేశించాడు. సుదర్శనుడిని కూడా చంపి తన మనుమడి పాలనను ఆటంకం లేకుండా చెయ్యాలి అనుకున్నాడు. మనోరమ కోసం అంతఃపురం అంతా గాలించాడు. పరిచారికలను రుక్కించాడు. జాడ తెలియలేదు. నగరం అంతా అన్వేషించండి, ఎక్కడ ఉన్నా సరే పట్టి తేండి అని భటుల్ని ఆజ్ఞాపించాడు. ఒక శుభముహూర్తాన శత్రుజిత్తుకు పట్టాభిషేకం జరిపించాడు. రాజ్యమంతా ఉత్సాహంతో ఉత్సవాలు జరిపించి ప్రకటనలు చేసి అధికారులకు అనధికారులకు ప్రజలకు అందరికీ పెద్ద ఎత్తున కానుకలు పంచిపెట్టాడు. అందరూ సంతోషించారు. కొత్త రాజు శత్రుజిత్తుకి జై అన్నారు. కొందరు సజ్జనులు మాత్రం ఇళ్లల్లో నిశ్శబ్దంగా రోధించారు. యోగ్యుడు సుదర్శనుడు ఏమైపోయాడో, మహాసాధ్వి మనోరమ ఏమైపోయిందో, సూరసేనుడి అన్యాయం, ఆయన్ని చంపి యుధాజిత్తు అక్రమంగా సింహాసనం దోచుకున్నాడు, మనవడికి కట్టబెట్టాడు అనుకుంటూ లోపల కుమిలిపోయారు. అశక్తతను నిందించుకున్నారు.
యుధాజిత్తు కొంతకాలం పాటు అయోధ్యలోనే ఉండి మనవడి పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాడు. తన ఉజ్జయినికి చేరుకున్నాడు. మనోరమ, సుదర్శనుడు భరద్వాజుడు ఆశ్రమంలో ఉన్నారని చారుల ద్వారా సమాచారం అందింది. ఆశ్రమంలోనే వారిని కడతేరుస్తాను అని వెంటనే బయలుదేరాడు. శృంగబేరపురాధిపతి దుర్దర్శుడు అని కోయేవాడిని కలుసుకున్నాడు. భరద్వాజ ఆశ్రమం ఈ శృంగబేరాధిపతికి దగ్గరలోనే ఉంది. యుధాజిత్తు ససైన్యంగా వచ్చి శృంగబేరంలో విడిది చేశాడని వార్త ముని బాలకుల ద్వారా మనోరమకు తెలిసింది. సుదర్శనుని చంపడానికే వచ్చి ఉంటాడని గ్రహించింది. గజగజలాడింది. మహర్షి దగ్గరికి పరిగెత్తింది. ఇప్పుడు ఏం చేయను? ఎక్కడికి పోను? యుధాజిత్తు వచ్చాడు. నా తండ్రిని సంహరించాడు. తన మనవణ్ణి రాజుని చేశాడు. ఇప్పుడు ఇంకా నా బిడ్డని సంహరించడానికి వచ్చాడు. సందేహం లేదు మహర్షి. గతకాలపు గాథలు చాలా జ్ఞాపకం వస్తున్నాయి. ఒకప్పుడు జయదద్రుడు ఇలాగే ఆశ్రమానికి వచ్చి ఇక్కడ అరణ్యవాసంలో తలదాచుకున్నాడు. ద్రౌపదిని ఒంటిపాటున అవమానించాడు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నమ్మామో కన్నీట మునిగిన మాటే. బలిచక్రవర్తి ఏమయ్యాడు? ధర్మాత్ముడు, మహాదాత, 99 యజ్ఞాలు చేసినవాడు. ప్రహ్లాదుడికి సాక్షాత్తు పౌత్రుడు. అయితేనేమి మోసానికి గురయ్యాడు. మోసం చేసింది మాత్రం సామాన్యుడా? సాక్షాత్తు విష్ణుమూర్తి, సత్యస్వరూపుడు, వేదగమ్యుడు, యోగి సేవ్యుడును. దేవకార్యసిద్ధి కోసం కశ్యపుడికి వామనుడిగా పుట్టి 3 అడుగుల నేల ఇమ్మని వంకతో బలిని పాతాళానికి తొక్కేశాడు. ఇంద్రుడికి మేలు చేయడం కోసం విష్ణుమూర్తే ఇలా మోసం చేస్తే ఇక సామాన్య మానవుల మాట చెప్పాలా స్వామి? అంచేత ఎవరిని ఎప్పుడూ నమ్మకూడదు. లోభం మనసులో ప్రవేశించిందంటే ఇంకా వాడికి పాప భయం కానీ పరలోక భయం కానీ ఏది ఏమాత్రం ఉండదు. త్రికరణ శుద్ధిగా పరుల సొమ్మును కాజేస్తాడు. ఎంతకైనా దిగజారుతాడు. భరద్వాజ మహర్షి అసలు మనుషుల ఆలోచనలోనే ఏదో తేడా ఉందనుకుంటాను. ధన సమృద్ధిని కలిగించమంటూ దేవతలను ఆరాధిస్తారు. దేవతలు ఏమన్నా తమ చేతుల్లో సొమ్ము ఉందని చెప్పి వెంటనే తిరిగి అందిస్తారా? ఎవరి దగ్గర నుంచో తెచ్చి వీరికి ఇవ్వాలి. అంటే వ్యాపారం అన్నట్ట చెయ్యాలి, చౌర్యమన్నా చేయాలి, ఎవరితోనో దానమన్నా ఇప్పించాలి. లేదంటే బలప్రయోగం చేసి ఎవరి బుర్రో బద్దలు కొట్టి పట్టుకొని వచ్చి వీరికి ఇవ్వాలి. అంతే కదా. అమ్మి డబ్బు చేసుకోవడం కోసం ధాన్య వస్త్రాదులు ఉత్పత్తిదారుల నుంచి అధికంగా చౌకగా స్వీకరించి వైశ్యుడు నాకు ధన సమృద్ధి అత్యధికంగా కలగాలంటూ దేవతల్ని అర్చిస్తున్నాడు. దీని అర్థం ఏంటి? తాను కొనేటప్పుడు బాగా తక్కువ ధరకి, అమ్మేటప్పుడు బాగా ఎక్కువ ధరకి రావాలి అని. ఇది సబబేనా మరి? మహర్షి, ప్రాణులంతా పరాయ సొమ్ముకి ఆశపడేవారే. ఎవరిని నమ్మేది? తీర్థయాత్రలు, దాన ధర్మాలు, చదువు సంధ్యలు అన్నీ వ్యర్థం. లోభులకు ఎవరు ఏది చేసినా అది చెయ్యనట్టే. అందుచేత మహానుభావ, దయచేసి ఈ యుధాజిత్తును తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చూడు. నేను సీతాదేవిలాగా నీ ఆశ్రమంలో కొడుకుని పెట్టుకొని క్షేమంగా ఉంటాను. మనోరమ అభ్యర్థనకు భరద్వాజుడు సమ్మతించి హుటాహుటిన యుధాజిత్తు దగ్గరికి వెళ్ళాడు. తక్షణం ఆ ప్రాంతం విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాడు. యుధాజిత్తు బతిమాలుకున్నాడు. ఆ ధోరణిలోనే మాట్లాడాడు. భరద్వాజ మహర్షి, ఇదేం అన్యాయం? నేను మీ ఆశ్రమంలోకి రాలేదు. దుర్దర్శుడి నగరంలో ఉన్నాను. మీరింత హఠం చేస్తే ఎలాగా? పోనీలేండి, మీరు అన్నట్టే వెళ్ళిపోతాను. మనోరమను విడిచిపెట్టండి. అందాక నేను కదలను. బలవంతంగానైనా తీసుకుపోతాను. ఇది మాత్రం నిజం అన్నాడు యుధాజిత్తు. ఓయి క్షత్రియోత్తమ, తీసుకువెళ్ళు. నీకు చేతనైతే విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమం నుంచి నందినీదేనుని తీసుకువెళ్ళినట్టు నువ్వును నా ఆశ్రమం నుంచి మనోరమను బలాత్కారంగా తీసుకువెళ్ళు. అదే చూస్తాను.
అంటూ భరద్వాజుడు ఆశ్రమానికి తిరిగి వచ్చేశాడు. యుధాజిత్తు తన వృద్ధ మంత్రిని సుబుద్ధితో సంప్రదించాడు. సుబుద్ధి, ఇప్పుడు ఏం చేయాలో బాగా ఆలోచించి చెప్పు. నాకైతే మనోరమను కొడుకుతో సహా బలవంతంగానైనా సరే లాక్కు రావాలని ఉంది. శత్రువు చిన్నపిల్లవాడైనా పర్వాలేదు, ఉపేక్షించడం శ్రేయస్కరం కాదు. అది క్షయలాగా పెరిగి చివరికి ప్రాణం తీస్తుంది. ఇక్కడ సైన్యం ఉందా, యోధులు ఉన్నారా? నన్ను అడ్డగించే వాళ్ళు ఎవరున్నారు? సుదర్శనుడిని ఒక్క వేటను చంపేస్తాను. నా మనవడి రాజ్యానికి ఆకంటకంగా చేస్తాను. ఇక నిశ్చింతగా, ఇక నిర్భయంగా ఉంటాడు నా మనవడు. ఈ సాహసోక్తులకి సుబుద్ధి ఆశ్చర్యపోయాడు. సాలోచనగా తన అభిప్రాయం చెప్పాడు. మహారాజా, సాహసానికి ఇది చోటు కాదు. ముని మాటలు విన్నావు కదా. విశ్వామిత్రుడి దృష్టాంతం చెప్పాడు. ఆ కథ నీకు తెలియదనుకుంటాను. టూకీగా మనవి చేస్తాను, విను. వెనకడికి విశ్వామిత్రుడు అనే క్షత్రియుడు ఒకడున్నాడు. గాదిపుత్రుడు, మహాపరాక్రమశాలి, శాస్త్రకోవిదుడు. అపార సైన్యంతో ఒకసారి అడవిలో తిరుగుతూ వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. పరస్పరం అతిథి మర్యాదలు అయ్యాయి. వశిష్ఠుడు సైన్యంతో సహా అందరికీ గొప్ప విందు ఇచ్చాడు. కామధేనువు సంతానమైన నందినీదేనువును అనుగ్రహంతో భక్ష్యభోజ్యాలన్నీ అందరికీ పుష్కలంగా అందాయి. విశ్వామిత్రుడికి కళ్ళు నందినీదేనువు మీద పడ్డాయి. ఆ దేనువును తనకిమ్మని అడిగాడు. దానికి బదులుగా 1,000,000 గోవులను ఇస్తాను అన్నాడు. అయినా వశిష్ఠుడు తిరస్కరించాడు. ఇది హోమధేనువు, దీనిని ఇవ్వనుగాక ఇవ్వను. 1,000,000 కాదు, 10,000,000 గోవులను ఇచ్చినా సరే దీనిని ఇచ్చేది లేదు అని ఖండితంగా చెప్పేశాడు. అయితే బలవంతంగా తీసుకుపోతాను అన్నాడు విశ్వామిత్రుడు. నీ ఇష్టం, ప్రయత్నించు అన్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు సైనికులు నందినీదేనువును కట్లు విప్పి లాక్కు వచ్చారు. అది వశిష్ఠుడు వైపు దీనంగా చూస్తుంది. మహర్షి, నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకని వీళ్ళకి ఇచ్చేస్తున్నావు అని అడిగింది. అమ్మా, నేను ఇవ్వడం లేదు, వీళ్ళే బలవంతంగా లాక్కుపోతున్నారు. నేనేం చేసేది? అసహాయుణ్ణి. పైగా విశ్వామిత్రుడు ఇప్పుడు నాకు అతిథి అని వశిష్ఠుడు అన్నాడు. నందినీదేనువుకి తనువంతా క్రోధం ఆవేశించింది. క్రూరంగా భీకరంగా అంబారావం చేసింది. రెప్పపాటు కాలంలో దేనువు రోమకోపాల నుంచి కోట్ల సంఖ్యలో సాయుధాలు సకవచులు అయిన రాక్షసులు ఆవిర్భవించారు. విశ్వామిత్రుడికి సైన్యం నిరవశేషంగా నాశనం చేశాడు. దిక్కుతోచని విశ్వామిత్రుడు ఒక్కడు ఒంటరిగా బతుకు జీవుడా అని బయటపడ్డాడు. తనను తాను నిందించుకున్నాడు. క్షాత్రబలం అసలు బలమే కాదు, బ్రహ్మబలమే బలమని ఒక నిశ్చయానికి వచ్చి కారడవులో ఘోర తపస్సు చేశాడు. క్షాత్రాన్ని వదిలించుకుని కట్టకడకు బ్రహ్మర్షి అయ్యాడు. ఇది విశ్వామిత్రుడి ఇతిహాసం. యుధాజిత్ నరేంద్ర, ఇతన్ని దృష్టాంతంగా చెప్పడంలో భరద్వాజుడు ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలిసిందా? అంచేత సాహసం చేయకు. క్షాత్ర పౌరుషాలు మహర్షుల దగ్గర చెల్లవు. కాదని బల ప్రదర్శన చేశావో వంశనాశనం అవుతుంది. త్వరగా బయలుదేరు. ముందు భరద్వాజుడిని ప్రసన్నుని చేసుకో. కిమ్మనకుండా మన దారిని మనం క్షేమంగా ఉజ్జయినికి చేరుకుందాం. సుదర్శనుడిని ఇలాగే ఈ ఆశ్రమంలో ఉండని. బాలుడు, పైగా నిర్ధనుడు. ఎంతకీ నీకు చేయగలిగిన అపకారం ఏముంది కనుక అనాథ దుర్బల శిశువు పట్ల వైరం వహించడం శుద్ధదండగ. ఎవరైనా విన్నా హర్షించరు. రాజేంద్ర, ఈ జగత్ అంతా దైవాధీనం. మనం సర్వత్రా దయామయులమై ఉండాలి. ఈర్ష్య పడకు. పడి చేయగలిగింది ఏమీ లేదు. ఏది జరగాలని ఉందో అది జరుగుతుంది. దైవయోగం కలిసి రాకపోతే వజ్రాయుధం కూడా గడ్డిపరక అవుతుంది. కలిసి వస్తే గడ్డిపరకైనా వజ్రాయుధం అవుతుంది. కాలం కలిసి వస్తే కుందేలు పిల్ల బెబ్బుల్ని చంపుతుంది. గడ్డిదోమ ఏనుగుని చంపుతుంది. అంచేత ఓ మేధావి, సాహసం చేయకు. నా మాట విను. హితం చెప్పాను. జనమేజయ, సుబుద్ధి చేసిన
ఈ ఉపదేశంతో యుధాజిత్తు కళ్ళు తెరుచుకున్నాయి. బుద్ధిగా వెళ్ళి భరద్వాజునికి సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకున్నాడు. ఉజ్జయినికి తరలిపోయాడు. మనోరమ మనసు కుదుటపడింది. సుదర్శనుడు ముని బాలకులతో కలిసి నిర్భయంగా సంచరిస్తూ క్రీడిస్తూ విద్యల్ని అభ్యసిస్తూ దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. ఒకరోజు ఒక ముని బాలకుడు ఆటల సందడిలో విదల్లుణ్ణి చూసి క్లీబా అని నపుంసక అని గట్టిగా అరిచి సంబోధించాడు. అతన్ని అలా పిలవాలని అవమానించాలని కానీ కాదు, ఏదో పని చెప్పాలని కానీ ముని బాలకుడు ఉద్దేశం కాదు. ఆటలో ఆటగా మనిషిని కనబడ్డాడు కదా అని అరిచాడంతే. విదల్లుడి కదలికల్లో కనిపించే సుకుమారత బహుళ ముని బాలకులకు ఈ చనువు ఇచ్చి ఉంటుంది. సుదర్శనుడు ఈ పదం విన్నాడు. క్లేబా అందులో మొదటి అక్షరాన్ని అనుస్వారం చేసుకొని ధారణ చేశాడు. మళ్ళీ మళ్ళీ అదే మనసులో జపించాడు. అది మంత్రబీజం. అది మహారాజ కామరాజాఖ్య బీజాక్షరం. భావియోగమే బాల్య చాపల్యము. సుదర్శనుడు తదేక దీక్షతో జపించాడు. జపిస్తూ క్రీడిస్తున్నాడు, జపిస్తూనే నిద్రిస్తున్నాడు. సర్వకాల సర్వావస్థల్లోని క్లీం బీజాక్షరం మహాజపంగా కొనసాగిస్తున్నాడు. అది మంత్రసారం అని కానీ బీజాక్షరం అని కానీ తెలియదు. మనసులో పడి ఎందుకు పడిందో తెలీదు, అలా జపిస్తున్నాడంతే. ఆ మంత్ర జపానికి ఋషి లేడు, ఛందస్సు లేదు, ధ్యానం లేదు, న్యాసం లేదు, ఏమీ లేదు. అప్రయత్నంగా నిరంతరం జపం సాగుతుంది. రాజకుమారుడికి 11 ఏళ్ల వయసు వచ్చింది. మునులందరూ కలిసి ఉపనయనం జరిపించారు. వేదాభ్యాసం చేయించారు. ధనుర్వేదం నేర్పారు. నీతి శాస్త్రాలు నేర్పించారు. ఇంకా చాలా శాస్త్రాలు చెప్పారు. అతనికి అన్ని క్షణంలో కరతలా మలకం అవుతున్నాయి. అసలు ఆయనకి ఈ మంత్రబలం వల్ల అలా జరుగుతుంది. ఒకరోజు ఏకాంతంలో సుదర్శనుడికి దేవి ప్రత్యక్షమైంది. రక్తాంబరధారిణి, రక్తవర్ణ, రక్త సర్వాంగభూషణ, గరుడ వాహనం మీద వైష్ణవి శక్తితో దర్శనం అనుగ్రహించింది. సుదర్శనుడు ప్రసన్నవదనుడయ్యాడు. పేరు సార్థకమైంది. ఇంకా యథావిధిగా మాతృసేవ చేసుకుంటూ సుదర్శనుడు ఆశ్రమ ప్రాంతాల్లో త్రికూట గిరిశిఖరాలపైన, లోయల్లోని, గుహల్లోని, సెలయేరులోని, నదీ తీరాల్లో క్రీడిస్తూ సంచరిస్తూ ఆనందంగా గడుపుతున్నాడు. ఈ సర్వ విద్యార్థ తత్వవేత్తకి ఒకరోజు నది ఒడ్డున ఒక దివ్య ధనుస్సు దొరికింది. రత్నాల్లాగా మెరిసిపోతున్న ములుకులతో శిలాకఠినమైన బాణాలున్న తోణేరం అంటే అంబులపొది దొరికింది. వజ్ర కవచాల్లాగా దొరికినాయి. ఇవన్నీ కూడా అతనికి దేవి ప్రసాదాలు. శశికళ సుదర్శనుల పరిచయం. కాశీని పరిపాలించే రాజుకి శశికళ అనే అమ్మాయి ఉంది. రూప యవ్వన సంపన్న, గుణవతి, శుచిస్మిత. సుదర్శనుని గురించి కర్ణి విని మనసులో అతని మీద ప్రేమ అంకురించింది. పరిణయం ఆడాలని నిశ్చయించుకుంది. అదే రోజు రాత్రి కలలో జగదంబ కనిపించి, సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని నువ్వు వరించు, సమంజసమే, వివాహం చేసుకో, నీకు సకల మనోభిష్టాలు తీరుతాయి, ఇది నా వరం అని చెప్పి అదృశ్యమైంది. శశికళ ఆనందానికి అవధులేవు. నిద్ర లేచి గంతులు వేసింది. ఈ సంబరానికి కారణం ఏమిటని సఖీజనం అడిగినా, కన్న తల్లి అడిగినా కిలకిలా నవ్విందే తప్ప సిగ్గుతో ఎవరికి ఏమీ చెప్పలేదు అసలు సంగతి. ఒకరోజు అత్యంత ఆప్తురాలైన ఇష్టసఖిని తీసుకొని వనవిహారానికి బయలుదేరింది. ఆ పువ్వులు ఈ పువ్వులు కోస్తూ మెల్లమెల్లగా స్వప్న వృత్తాంతం చెప్పింది. అందులోకి అటువైపు వస్తున్న ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. శశికళ ఎదురు వెళ్ళి భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేసింది. మధురంగా సంభాషించింది. విప్రోత్తమ, ఎక్కడి నుంచి రాక అని అడిగింది. కళ్యాణి భరద్వాజ ఆశ్రమం నుంచి
ఏ అడుగుతున్నావు, నీకేం పని అని. ఆహా ఏమీ లేదు, ఊరికే తెలుసుకుందామని అడుగుతున్నాను అంతే. ఆహా అలాగా, అయితే నేను వెళ్ళి రానాను. వెళ్దురు కానీ ఒక్క నిమిషం, ఆశ్రమాలు చాలా అందంగా ఉంటాయంటారు కదా, మరి మీ భరద్వాజ ఆశ్రమంలో వింతలు విడ్డూరాలు లోకాతీతమైన విశేషాలు చూసి తీరవలసిన సుందరంగా ఉంటాయంట కదా, బోలెడున్నాయి, ఏం వెళ్ళి చూసి వస్తావా? ఆహా వెళదామని కాదు, చూద్దామని కాదు, ఊరికే తెలుసుకుందామని. బోలెడున్నాయి అన్నారు కదా, ఏది ఒకటంటే ఒకటి లోకాతీత విశేషం చూసి తీరవలసిన సుందర సన్నివేశం కాస్త వీణుల విందుకు చెయ్యండి అని. ఓ దానికేమి, మా భరద్వాజ ఆశ్రమంలో చూసి తీరవలసిందే సుందరాంగుడు ఒకే ఒక్కడున్నాడు, పేరు సుదర్శనుడు, సార్థక నామధేయుడు, అయోధ్య నగర రాజుగారి అబ్బాయి, ధ్రువసంధి నామధేయుడు. అతన్ని చూసి తీరవలసిందే, చూడని వాళ్ళ కళ్ళు నిష్ఫలం. అన్ని సద్గుణాలు ఒకే ఒక్క చోట రాసిపోసి చూడాలనుకున్నాడు కాబోలు సృష్టికర్త. అతన్ని సృష్టించి తృప్తి చెందాడు. అమ్మాయి, మనసులో మాట చెప్తున్నాను, మరోలా అనుకోకు. నీకు అన్ని విధాలా అతడు యోగ్యుడు, నువ్వు అలాగే అతనికి తగుదువు. మీ ఇద్దరి వివాహము మణికాంచన సంయోగంలో అందగిస్తుంది. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటూ ఆ బ్రాహ్మణుడు దీవించి చకచకా వెళ్ళిపోయాడు. జనమేజయ బ్రాహ్మణ వచనంతో శశికళ మనసులోని అనురాగం మారాకు తొడిగింది. అతన్నే తలుచుకుంటూ అంతఃపురం చేరుకుంది. మన్మధుడు విల్లంబులకు పని చెప్పాడు. చెలికెత్తలు శీతలోపచారాలు చేశారు. కానీ అవి ఏవి శశికళకు ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి. విరహంతో వేగిపోతుంది. చెలి, ఇది చందనం కాదే, విషం తెచ్చి నాకు తనువంతా పులిమారు. ఇవి పూలదండలు కానే కావు, పాములు తెచ్చివేశారు. ఇది వెండి వెన్నెల కానే కాదు, మండుటగ్ని. సౌధంలో సుఖం లేదు, దిగుడుబావిలో చల్లదనం లేదు, ఉద్యానవనంలో ప్రశాంతి లేదు, పగలు గడవడం లేదు, రాత్రి నడవడం లేదు. పడక మీద కూర్చోలేకపోతున్నాను, నేల మీద నిలవలేకపోతున్నాను. తాంబూలం రుచించడం లేదు, సంగీతం వినాలనిపించడం లేదు. కళ్ళకి ఏదో అసంతృప్తి. అడవిలో ఆశ్రమానికి వెళ్ళాలి, ఆ మోసగాన్ని చూడాలి, వెళదామంటే స్వాతంత్ర్యం లేని దాన్ని, తండ్రి ఒద్దికలో ఉన్నదానిని. కులాచారం అడ్డు వస్తోంది, సిగ్గేమో ముంచుకొస్తోంది. పోనీ తండ్రి స్వయంవరం ప్రకటించడు, ఏం చేయను? ఆ రాకుమారుడు సుదర్శనుడికి నన్ను నేను సమర్పించుకుంటాను. ఎంతమంది లేరు ఈ భూలోకంలో రాజకుమారులు? వందలు వేలు ఉన్నారు, ఎంతెంతో సంపన్నులున్నారు. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చరు. రాజహీనుడైన సుదర్శనుడికే నా మనసు అంకితం. ఇలా పరితపిస్తుంది శశికళ. జనమేజయ, పరివారం లేక, సంపదలు లేక, సైన్యము లేక, రాజ్యము లేక, ఒంటరివాడే వనవాసం చేస్తూ కందమూలాలు ఫలాలు తింటూ సుదర్శనుడు ఆ రాకుమారి మనసులో తిష్టవేశాడు. ఇదంతా బీజాక్షర జపఫలమే. అతడు మంత్రం జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ విశ్వమాత విష్ణు మాయామండితను సర్వసంపత్కరను రోజు స్వప్నంలో దర్శిస్తూనే ఉన్నాడు. ఒకరోజు శృంగబేరాపురాధిపతి నిషాదుడు దుర్దర్శనుడు దర్శనానికి వచ్చి సర్వాలంకార శోభితమైన రథాన్ని, 4 గుర్రాలు పూంచి ఉన్న రథాన్ని జైత్రయాత్ర కోసమని బహుకరించి మిత్రుడు ఇస్తున్నాడు కదా అని సుదర్శనుడు ప్రేమగా స్వీకరించాడు. కందమూల ఫలాలతో ఆతిథ్యం ఇచ్చి పంపించాడు. ఆశ్రమంలో మునులంతా రథాన్ని చూసి సంబరపడ్డారు. రాకుమారా, నీకు రాజ్యం ప్రాప్తిస్తుంది, తప్పదు. జగదంబిక ప్రసన్నురాలైంది, వరాలు కురిపిస్తోంది, ఇక నిశ్చింతగా ఉండు అంటూ ఆశీర్వదించారు. తల్లిని కూడా అలాగే ఊరడించారు. మనోరమ సంతోషించిందే కానీ మనసులో ఒక శంక ఉండిపోయింది.
మహర్షులారా, మీ మాట నిజమవ్వాలి, అంతకంటే కావాల్సిందేముంది? వీడు మీ దాసుడు. సజ్జనులను సేవించిన ఫలితం ఊరికే పోదు, అమోఘాలు సృష్టిస్తుంది. ఆశ్చర్యమే ఉంది. కానీ ఒక సైన్యం లేదు, మంత్రి లేడు, ధనం లేదు, సహాయకుడు లేడు. మరి ఏ యోగంతో నా కుమారుడు సింహాసనం అలంకరిస్తాడో? కేవలం మీ ఆశీర్వాదాల వల్లనేనా ఇది జరగాలి? జరుగుతుంది, సందేహం లేదు. మీరంతా మంత్రవేత్తలు అని నమస్కరించింది. మిగతాది తర్వాయి భాగంలో విందాము. శ్రీమాత్రేయ నమః.